ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పిస్తున్న నేను నా స్వామి కార్యక్రమానికి స్వాగతం. తిరుమల కొండపై వెలసిన దేవదేవుని కళ్ళారా ఒక్కమారు చూసుకోవాలని తరించిపోయి తప్పించిపోయే భక్తులు ఎందరెందరో. ఆ స్వామి ఒక్క దర్శనం కోసం గంటలు తరబడి, ఒక్కో సందర్భంలో రోజుల తరబడి కూడా క్యూ లైన్లో వేచి చూసి ఆ తర్వాత ఆ స్వామిని ఒక్కసారి దర్శించుకున్నాక వారు పొందే అనుభూతి వర్ణనాతీతం. అటువంటిది స్వామినే మదినిండా నింపుకుని స్వామి సేవలోనే నిమగ్నమయ్యే భక్తుల మాట ఏం చెప్పాలి, ఎంతటి ధన్యులు వారు. అటువంటి విశేషమైన భక్తుల అనుభవాలను పంచుకునే కార్యక్రమమే నేను నా స్వామి. ఇవాల్టి మన కార్యక్రమంలో మనం పరిచయం చేసుకోబోయే భక్తురాలు ఎవరంటే, వారిని నిజానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ, ముఖ్యంగా స్వామి భక్తులందరికీ కూడా వారు సుపరిచితులు. ఈ భక్తురాల్ని పరిచయం చేయాలంటే అన్నమయ్య పాటనే తన జీవిత పదంగా ఎంచుకున్నారు. బహుశా స్వామి తన పాటలు తన చేత పాడించుకోవడానికి వీరిని ఎంచుకున్నారేమో అని చెప్పాలి. వారే అన్నమయ్య పదకోకిల డాక్టర్ శోభారాజు గారు. చిన్ననాటే స్వామి అనుగ్రహం పొంది ఆ తర్వాత స్వామి పాట పాడుకుంటూ నిత్యం స్వామినే ధ్యానిస్తూ స్వామినే శ్వాసిస్తూ తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మాధవ సేవ మాత్రమే కాదు, మానవ సేవ కూడా అవసరం అని సంకల్పించి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాల్లో కూడా స్వామి అనుగ్రహంతో నిమగ్నమై ఉన్నారు. వారే అన్నమయ్య పదకోకిల డాక్టర్ శోభారాజు గారు. శోభారాజు గారు, మిమ్మల్ని చూస్తే మొట్టమొదట గుర్తొచ్చేది తిరుమల కొండపై ఉండే స్వామి. సంతోషమా, చాలా చక్కటి అనుబంధం కదా తిరుమలతో. అంతకన్నా ఈ జన్మకేం కావు. ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి? ఎందుకంటే మీకుండే అనుభవాలు ఒక సముద్రం వంటివి. ఎందుకంటే నిత్యం మీకు వేరే ప్రపంచం లేదు, ఆశలు లేవు, ఆశయాలు కూడా మీరు అన్నీ కూడా స్వామి వైపే మళ్లించారు. సో మొట్టమొదట అసలు స్వామి సేవలో నిమగ్నం అవ్వాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? నాకు చాలా చిన్నతనంలో మూడు సంవత్సరాల ప్రాయంలో బాలకృష్ణుడి దర్శనం. అది నా భావన, కల్పన. నిజంగా చూసానా అనేది నేను ఇప్పుడు చెప్పలేను. ఒక రూపం చూశాను. ఆ బాలకృష్ణుని చూసినప్పుడు ఒక పాట ఆసువుగా నేపాలీ భాషలో పాడుకున్నాను. ఆ తర్వాత అనేక కీర్తనలు కృష్ణుడి మీద పాడుతూ వచ్చాను. కానీ తొలిసారిగా తిరుపతికి నేను నా 8వ ఏట వెళ్ళే అవకాశం వచ్చింది. ఎందుకంటే మా ముగ్గురు, నేను మా 2 చెల్లెళ్ళకి డిఫ్తీరియా జ్వరం వచ్చి పడుకున్నాం. మేము బాగవుతే స్వామి దగ్గరికి తీసుకొస్తామని చెప్పి మా అన్నయ్య మొక్కున్నాడు. అందుకని చెప్పి ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట. వెళితే మా పెద్దన్నయ్య నా చేయి పట్టుకొని సాక్షాత్తుగా నిజమైన భగవంతుడు అలా అక్కడ శిలైపోయి ఉన్నాడు అనే ఆ కథ అంతా చెప్పారు. వెంకటేశ్వర మహాత్మ్యం చెప్తూ వచ్చాడు. క్యూలో వెళ్తున్నప్పుడు అంతా చెప్తూ అక్కడికి వచ్చేసరికి ఆయన నిజమైన దేవుడు అని అంటే, నా కృష్ణుడు నేను బాల్యం నుండి మనసులో దర్శిస్తున్న కృష్ణుడు ఇక్కడ ఇలా స్థిరపడ్డా అనే ఒక భావన. ఆయనేనా ఈయన? మరి దశావతారాలు మా అమ్మ చెప్తుంది కదా, ఆయనేనా ఈయన? గోవిందుడు అంటారు కదా అని ఒక్కసారిగా స్వామిని చూసినప్పుడు నిజమైన భగవంతుడీనా అని భావన కలిగినప్పుడు తెలియని ఒక అనుభూతి నేను మాటల్లో వ్యక్తం చేయలేను. బాల్యంలో బళ్ళ మీద చెక్క బొమ్మలు అమ్ముతున్నారన్నమాట. చెక్క బొమ్మలు వెంకటేశ్వర స్వామిది. ఆ చెక్క బొమ్మ శంఖచక్రాలతో ఉన్న బొమ్మ నాకు ఒకటి అన్నయ్య కొనిచ్చాడనమాట. పిచ్చి లాగా, అంటే నేను అన్నం తింటుంటే నేను అన్నం తింటాను అని చెప్పటం, నేను పడుకుంటున్నాను అని చెప్పటం, ఇలా ఉండేది ఆ బొమ్మతో నాకు. సో అనునిత్యం మీ తోడుగా, మీ నీడగా, మీ సఖుడుగా
ప్రయాణం చేశాడు స్వామి, స్వామితోనే మీరు ప్రయాణం చేశారని చెప్పాలి. అంటే ఉదాహరణకి కాలేజ్లో లెక్చరర్స్ ఏదైనా క్వశ్చన్ అడుగుతారు కదా, దానికి నాకు జవాబు రాదు, గోవిందా గోవిందా గోవిందా, నా దాకా రాకూడదు ప్రశ్న, అడగకూడదు లెక్చరర్ అంటే కరెక్ట్గా ఎలాగా డ్రామాటిక్గా ఉండదంటే నా పక్కన అమ్మాయిని అడిగేది నన్ను అడిగేవాళ్ళు కాదు. అలా స్థిరపడింది నా భక్తి కూడా ఆ స్వామి పట్ల. మా ఇల్లు కూడా వెంకన్న పాదాలకి దగ్గరగా రామ్నగర్ క్వార్టర్స్ అని ఉండేవన్నమాట. అక్కడ ఉండేవాళ్ళం. గబుక్కున అక్కడికి వెళ్ళటం, ఏ బాధ వచ్చినా ఏ సుఖం వచ్చినా స్వామికి వెంకన్న పాదాల దగ్గర కూర్చొని పాడటం చెప్పటం అనేది ఒక ఒక తత్వంగా, నా వ్యక్తిగత తత్వంగా ఏర్పడిపోయింది. నాకు ప్రతిసారి కాంపిటీషన్స్, నేను పాడినన్ని కాంపిటీషన్స్ ఎవరైనా పాడుంటారా అని నాకు ఆశ. అన్ని వెళ్ళాను. ప్రతిసారి ఆ వెంకన్న పాదాలకి ప్రదక్షిణం చేయటం, నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వరా అని అడిగేదాన్ని. నాకు ఎందుకన్నా ఆయన ఒక ఫ్రెండ్, ఒక తండ్రి, నేను ఆప్త బంధువు, తల్లి, అంత క్లోజ్ అసోసియేషన్ నాకు మానసికంగా స్వామితో ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలిరా అని చెప్పేదాన్ని, ప్రదక్షిణాలు చేసేదాన్ని. 99.9% నేను పాడిన ప్రతి పోటీలో, చాలా విశేషమైన పోటీల్లో కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు. మరి దాంతో స్వామి పట్ల ఒక దృఢమైన విశ్వాసము, ప్రేమ ఏర్పడ్డాయి. మామూలుగా భగవంతుడు భక్తులని పరీక్షిస్తూ ఉంటాడు అని మనం కథల్లో, చాలామంది గొప్పవాళ్ళ కథలో చదివాం. అలా స్వామి మిమ్మల్ని నిజంగా ఈ భక్తి ఏదైతే ఉందో, ఈ నమ్మకం నిజమైనదా దృఢమైనదా అని టెస్ట్ చేయడానికి ఏమన్నా ప్రయత్నించినట్టు మీకు కొన్ని అనుభవాలు ఏమన్నా అయ్యాయా? కొన్నాళ్ల వరకు నేను పరీక్షలు అనుకున్నాను స్వామివి. కానీ ఆ పరీక్షలో నెగ్గుతానా నెగ్గనా అని ఆలోచన చేసేది ఎవరు? భౌతికంగా మన ఉపాధ్యాయులు, లెక్చరర్స్, వీళ్ళు అనుకుంటారు కదా. ఈ పరీక్ష పెడితే మనం రాసిన ఉత్తరాన్ని బట్టి, జవాబును బట్టి మన అర్హతను వాళ్ళు బేరీజ్ వేస్తారు. కాకపోతే స్వామికి తెలుసు నేను ఆ పరీక్ష పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని తెలుసు. అయినా పెడతాడా, ఆ సన్నివేశం కల్పిస్తాడు. ఎందుకంటే మానసికంగా ఒక పరిణతి రావాలంటే బాగా నలగాలి మనిషి. ఆ నలపడం భగవంతుడికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఆ నలుపుతున్నప్పుడు కూడా, ఆ కష్టపెడుతున్నప్పుడు కూడా ఉన్నాడు స్వామినాథ్. ఇప్పుడు సర్జరీ చేస్తున్నప్పుడు అనెస్థీషియా ఇవ్వలేదు, ఎంత పెయిన్గా ఉంటుంది. ఆ అనెస్థీషియా ఎప్పుడు వస్తుందంటే భగవంతుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆ స్వామిని మనం అనుభవిస్తూ, ఆ కష్టాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఆ నొప్పి తెలియదు ఎక్కువగా. ఆయన చేయబట్టి నడిపిస్తున్నాడని అనిపిస్తుంది. అనుకోని కారణాల వల్ల తిరుపతి వదిలి రావాల్సి వచ్చింది. ఇంకా అది నాకెంత మానసికమైన బాధ కలిగించింది అంటే నేను చెప్పలేను. ఇలా బట్టను పిండితే ఎలా ఉంటుందో అంత బాధగా ఉందన్నమాట. నాకు చిన్నప్పటి నుండి చాలా అనుబంధం పెంచుకున్న ప్రదేశం. నేను ఇంటర్మీడియట్ నుండి తిరిగి పాడుతున్న ప్రదేశాలు అవన్నీ, ఆ గుళ్ళు, ఆ ప్రదేశాలన్నీ. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని స్వామిని దర్శించుకున్న స్వామి, నేను మొరబెట్టుకున్న స్వామి, నేను ఎన్నోసార్లు ఆయనకు చెప్పుకున్న మొరలు వినిపించుకున్న స్వామి, ఇవన్నీ వదిలిపెట్టి నేను వెళ్ళవలసిన పరిస్థితి వస్తోంది. వెళ్ళకపోతే ఏమైంది అని అంటే అది కూడా కష్టతరంగా ఉంది. ఆ పీరియడ్ మటుకు నాకు చాలా వ్యధ, మానసిక వ్యధ. నేను ఏడ్చని రాత్రి లేదు. ఒక్కతినే పడుకున్నప్పుడు స్వామిని వదిలి వెళ్ళిపోతున్నాను, తిరుపతిని వదిలి వెళ్ళిపోతున్నాను, ఈ కొండ చూసే అవకాశం ఉండదు అనే ఆలోచన వస్తే చాలా దుఃఖంగా ఉండేదన్నమాట. ఎవరికి చెప్పాలి ఆ బాధ? వాడికే చెప్పేదాన్ని, మళ్ళీ ఏడుస్తూ ఉండేదాన్ని. నేనే ఈవో గారికి ఉత్తరం రాసి నేను వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే నేను పాడలేను అని రాసి ఇచ్చాను. ఆయన ఎప్పుడైతే ఆ రాజీనామాను అంగీకరించారో
నేనేమనుకున్నాను, నీ ఆజ్ఞ లేనిదా ఆయన ఒప్పుకోడు కదా, అయితే నీకు కూడా ఇష్టమే కదా నేను వెళ్ళిపోవడం అని స్వామిని అడిగి చివరికి నేను హైదరాబాద్కి వచ్చేస్తున్నాను అనమాట. అప్పుడు నేను ఇంకో ఉద్యోగం గురించి వస్తూ, అది వస్తే సరే రాకపోయినా నేను ఇంక అక్కడే ఉంటాను, మళ్ళీ ఈ ప్రదేశానికి రాను, కానీ నీ పాట నీకు చేస్తానన్న సేవ మటుకు మానను అని చెప్పాను. అప్పుడు ఇంకా నెక్స్ట్ అడుగు ఏమిటి అని తెలియని సమయంలో నేనున్నాను. ఆ రాజీనామా చేసి ఇంకా నేను హైదరాబాద్కి ఇంటర్వ్యూకి రావాలి, స్వామికి చెప్దామంటే నాకు బండి లేదు కొండకి వెళ్దామంటే. సరే వెంకన్న పాదాలకు వెళ్ళి స్వామికి 2 కీర్తనలు పాడి బాయ్ చెప్పేసి వద్దాం స్వామికి అని చెప్పి బయలుదేరాను రిక్షా వేసుకుని. రిక్షా వాడు అన్నాడు, నేను వెయిట్ చేయను, మీరు త్వరగా వస్తే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను. సరే వస్తానని వెళ్ళాను, కానీ కీర్తనలు పాడి ఏడుస్తూ ఈ కొండని ఇంకా నేను చూడను అనే బాధలో పాడుతూ ఉంటే వాడు తిరిగి అంతా చెప్పి వచ్చేసరికి వాడు వెళ్ళిపోయాడు. అది నాకెప్పుడు జీవితంలో మరపురాని ఒక అనుభవం. అది కొండ నుండి ఖాళీ బస్సు వస్తుంది. మామూలుగా దిగువ నుండి ఖాళీ బస్సు వెళ్ళడం నాకు తెలుసు, మరి ఎందుకనో కొండ నుండి ఖాళీ బస్సు వస్తుంది. ఆ డ్రైవరు నా చేతిలో చిన్న లడ్డూలు దర్శనం తర్వాత ఇస్తారు కదా, చిన్న లడ్డూలు 4 చేతిలో పెట్టాడు. అమ్మ మీరు బస్సు ఎక్కండి, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదు లేదని మొహమాట పడుతున్నాను, వద్దు అని చెప్తున్నాను 1-2 సార్లు. లేదమ్మా అటువైపే వెళ్తున్నాను రమ్మన్నాడు. ఎక్కాను. ఎక్కిన తర్వాత లెవెల్ క్రాస్ ఒకటి వస్తుంది, అక్కడ బస్సు ఆపాడు, దిగేశాను. ఆ లెవెల్ క్రాస్ దాటి వెళితే మా ఇల్లు వస్తుందన్నమాట. ఇంకా అక్కడ ఆపితే నేను దిగేశాను, థ్యాంక్స్ చెప్పి. నన్ను గుర్తుపెట్టుకోండి అమ్మా, నన్ను మర్చిపోవద్దండి అన్నాడు. అంటే అలాగే దిగేశాను. దిగేసి ఆ లెవెల్ క్రాస్ దాటిన తర్వాత నాకు ఒక గగురుపాటు లాగా వచ్చింది, ఒళ్ళంతాను ఒక విద్యుత్ ప్రవహిస్తున్నట్టు. ఏమిటన్నాడు ఆయన, నన్ను మర్చిపోవద్దు, నన్ను గుర్తుపెట్టుకోండి అమ్మా అంటాడు. ఒక డ్రైవర్ అనగలడా ఆ మాట? ఆయనతో నాకు పెద్ద పరిచయం కూడా లేదు, ఉండొచ్చు టీటీడీ డ్రైవర్, నాకు పరిచయం లేదు. నాకు అనిపించింది అది సాక్షాత్తు స్వామి నేను వెళ్ళిపోతున్న బాధను దృష్టిలో పెట్టుకుని అలా చెప్పాడనేది నాకు ఫ్లాష్ అయినప్పుడు. బస్సులో కాలేదు, దిగాక కాలేదు, ఈ లెవెల్ క్రాస్ దాటాక బస్సు వెళ్ళిపోయింది. ఉండొచ్చు ఆయన టీటీడీ డ్రైవర్ ఉండొచ్చు, కానీ ఆ క్షణంలో మాట్లాడి నన్ను బస్సులో ఎక్కించుకునే స్ఫురణ, నాకు 4 లడ్లు చేతిలో పెట్టిన స్ఫురణ భగవంతుడిది, ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిది అని ఇప్పుడు నేనున్న స్థానం చూసుకుంటే. అంటే ఒక బికారిగా వచ్చాను నేను హైదరాబాద్కి, ఏం చేయాలి, ఒక దిక్కు దోచలేదు, ఒక మార్గం తెలియదు, వదిలేశాను. మంచి తొలి కళాకారిణి నేను అక్కడ. చాలా చక్కటి సేవ జరిగింది, భగవంతుడు చేయించుకున్నాడు. కారణాంతరాల మూలాన వచ్చేసాను. అయితే ఏం చేస్తానో తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో వచ్చి ఈరోజు కొంత సేవ జరిగింది. అన్నమయ్య పాట అని మీరందరూ అనుకోగానే నా పేరు కూడా తలుచుకునే ఒక స్థాయి భగవంతుడు ఇచ్చాడని అంటే, వాడు కావాలని ఆ సన్నివేశం కల్పించి ఇదిగో ఈ అన్నమయ్యపురం కావాలనుకున్నాడో, ఇక్కడ వెలసి ఇంకా కొంతమందిని అనుగ్రహించాలనుకున్నాడో, నాకే ఒక పరిణతి ఇవ్వాలనుకున్నాడో, నా చేత ఇక్కడ సేవ చేయించాలనుకున్నాడో, అటువంటి సన్నివేశం కల్పించి నేను బాధపడిన బాధ నేను మాటల్లో చెప్పలేను, ఎన్నో పాటలుగా వచ్చింది. ఇక్కడికి వచ్చి ప్రతి పాట నేను బాధపడి పాడుకున్న పాటే స్వామికి. స్వామి నిన్ను వదిలి వచ్చేసాను, నువ్వు నా కోసం ఇక్కడికి రా. ఒక్క పాట. నాకే నీలాటి కళ్ళముంటే ఎగిరిపోయేలాగా రెక్కలుంటే, నీలి మేఘాల పైన పరుగిడిపోయి చల్లనైన నా స్వామి దాపున చేరి
గుండెలోని సొదలన్నీ వినిపింతునే, కావలసిన వరములన్నీ అడిగి ఉందునే. కోయిలా 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 కోయిలా. నాకు నీలాంటి గళముండుంటే, నేను రెక్కలుంటే ఎగిరిపోయేదాన్ని. రోమాలు పొడుస్తున్నాయి మీరు పాడుతుంటే. ఇంకో నీ దరికి చేరగా బలము నాకు లేదురా, దేహ బలము లేదురా, అర్థ బలము లేదురా, ఉన్నదొక్కటే నీపై మమత. ప్రేమ పూల పాన్పు చేసి పరచితి మనసంతా, వచ్చేవని విశ్రమించేవని వింజామరచేబూని ఉన్నానురా. మనసి మందిరము నీకు గోవిందా స్వాగతం, ఎదురు చూసి కాచె కనులు గోవిందా స్వాగతం. ఇవన్నీ మీకు వివిధ అనుభవాలు అయినప్పుడు మీ బాధలోంచి లేకపోతే మీ తన్మయత్వంలోంచి పుట్టుకొచ్చిన పాటలు? అవునమ్మా. అంటే దుఃఖంలో ఒక రకమైన భావనలో నేను సాధారణంగా పేపర్ పెట్టి రాసిన సందర్భాలు తక్కువ. అవే అలా పాడి మళ్ళీ రాసుకుంటానండి, మర్చిపోకుండా ఉండడానికి. ఏం భావన కలుగుతుంది? బహుశా ఇది భక్తులకి భగవంతుడికి మధ్య ఉండే చాలా అపురూపమైన బంధం. ఎవరి అనుభవం వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా చాలా పదిలంగా వాళ్ళు గుండెల్లో దాచుకునేది. కానీ మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామిని చూసినప్పుడు మీకు కలిగే అనుభూతి ఏమిటంటే, నా ప్రపంచం అనిపిస్తుందా, లేకపోతే నాకు కొండంత బలం అనిపిస్తుందా, ఏమనిపిస్తుంటుంది? చాలా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం 4 గంటలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తాం. ఇంట్లో అమ్మని చూస్తే ఎలా ఉంటుంది ఒకసారి. అంతవరకు స్కూల్లో కూర్చుని ఉంటాం కట్టుబాటుతో. కానీ తిరిగి వచ్చేసిన తర్వాత ఒక్కసారి అమ్మని చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. లేదా చాలా ఇష్టమైన స్నేహితుడిని చూసినప్పుడు ఎటువంటి భావన కలుగుతుంది. ఒకసారి నేను ఫలానా అని చెప్పుకోకుండా వెళ్ళాను స్వామి దగ్గరికి. లాంగ్ బ్యాక్ 89లో అమెరికాకు వెళ్ళిపోతూ మధ్యాహ్నం అప్పుడు కొండ నడిచాం, నేను నా స్నేహితురాలు. ఎండగా ఉంది. వెళ్ళి క్యూలో వెళ్ళిపోయాం. చెప్పలేదు, రికమెండేషన్తో వెళ్ళలేదు. వెళ్ళేసరికి మామూలుగా యథాప్రకారంగా ఒక క్షణమే దొరుకుతుంది కదా, నెట్టేశారు. మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను, కోక కొంగున కట్టి కాసొకటి తెచ్చాను, ముద్దులా మారాజ నిన్ను చూడగా దండైన నీ హుండిలో వేయగా, నిలువ నీరే నన్ను ఘడియైన నీ ముందు, నిలువ నీరే నన్ను ఘడియైన నీ ముందు, మొక్క నీరే కాసేసి నీకు పాదాలు కడగంగ దాచిన కన్నీరు నీల పాలై ఇంకిపోకముందే, నేల పాలై ఇంకిపోకముందే, నా ఇంట నిలచిపో గోవిందా, నా కంట నిదురపో గోవిందా.
నేను నీ దగ్గరికి రాను రా అని పాడాను ఈ పాటలో. నువ్వే రా నా దగ్గరికి, రాను నే నీ దరికి, నీవే రా నా పురికి అని పాడాను. అలా వచ్చాడుగా అన్నమయ్యపురంలోకి స్వామి ప్రవేశించి. అది లాంగ్ అగో, చాలా ఏళ్ళ. అప్పట్లో మీకు అసలు ఈ సంకల్పం లేదేమో, అంటే గుడి కట్టాలని కానీ? అంటే అన్నమాచార్య కీర్తనల ప్రచారం లక్ష్యం, కానీ గుడి కట్టాలన్నది మధ్యలో స్వామి ఇచ్చిన సంకల్పం. ఎన్ని ఇబ్బందులు వచ్చి ఎన్ని సవాళ్ళు వచ్చినా కూడా ఇబ్బందులు చెప్తే చాలా రోజులు పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇబ్బందులు ఇంత అంతా ఇబ్బందులు కాదు, చాలా కష్టపడ్డాను. చాలా అంటే ఈ పూట నేనేం తింటాను అనేది కూడా తెలియని స్థితిలో ఉన్నాను. అద్దె కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. 4 నెలల రెంట్ ఒక్కసారి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, పాడి ఆ డబ్బు మళ్ళీ రెంట్ ఇవ్వడం అన్నమాట. ఇలా గడిచిన నాకు ఆ స్పృహ కూడా లేదు, నాకు లేదని బాధ లేదు, పాడుకుంటూ ఉండిపోయాను. ఈ కాకపోతే ఈ ఉత్సవాలు చెయ్యాలి మాట ఇచ్చాను స్వామికి, ఒక ఎమోషనల్ కమిట్మెంట్ ఉంది ఎలాగా అని. ఆ కమిట్మెంట్లో పెళ్లిలో అమ్మ పెట్టిన బంగారం అంతా నేను ఉత్సవాలకు అమ్మేశాను, చాలా ఉత్సవాల కోసం. తర్వాత నా దగ్గర ఒక అసిస్టెంట్ పనిచేస్తుండేవాడు, అబ్బాయికి జీతం ఇవ్వడానికి అమ్మేసేసాను. ఇది తినటానికి కూడా లేని స్థితిలో నన్ను పెట్టవలసిన అవసరం స్వామికి ఉందా? నేను పాడితే తండోపతండాలుగా జనాలు వచ్చి వినేవాళ్ళు. ఎవరైనా ఆర్గనైజర్ వస్తే నాకు ఇంత ఇస్తే పాడతానని అడగడం కూడా నాకు తెలియని సందర్భాలు. అప్పుడు స్వామి ధ్యానంలో, స్వామి స్మరణలో, స్వామిని తలుచుకుంటూ ప్రతి క్షణం మీరు గడిపారు. ఇప్పుడు అంటే ఇవాళ వచ్చి స్వామి నీకేం కావాలి అని కోరుకోమని అడిగితే మీరేం కోరుకుంటారు? మీ మనసు నుండి వచ్చే కోరిక ఏమిటి? నేను కోరుకున్నది యావత్ ప్రపంచ అన్నమాచార్య, మే ద హోల్ వరల్డ్ స్వింగ్ ఇన్ ద సాంగ్ ఆఫ్ అన్నమయ్య అని కోరుకున్నాను. అది నా జీవిత లక్ష్యం అనుకున్నాను. స్వామి నాకు అప్పచెప్పిన పని అనుకున్నాను. అది నెరవేరింది, నెరవేరుతూ ఉంది. ఇంకా పాడుతున్నారు అందరూ. నా కళ ఫలించిందని అనుకుంటాను. ఇప్పుడు స్వామి నాకు కనపడితే అంటున్నావా? ఇప్పుడు కనపడలేదు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మానసికంగా నేను స్వామిని అనుభవిస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. సాకారంగా శంఖచక్రాలు పట్టుకుని నిలబడలేదు, కానీ అక్కడ నిలబడింది ప్రత్యక్షం కాదా? అన్నమయ్యపురంలో వాడు నిలబడడం ప్రత్యక్షం కాదా? నా హృదయంలో దర్శనమిస్తున్నది సత్యం కాదా? నేను కోరుకునేది ఏం లేదు తల్లి, నా కోసం నాకు ఇది కావాలని నాకు లేదు. నిరంతరం ఈ స్థితి నాకు శాశ్వతం చెయ్యి. శరీరం వదిలేశాక నీ సాయుధ్యాన్ని ప్రసాదించు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ అన్నమాచార్య కీర్తనలు పాడటానికే పుట్టించు అని మటుకు నేను ప్రార్థన చేస్తాను. ఒక్క మాట అన్నారు, కళ్ళలో నీళ్లు తెప్పించారు. ఒక్కసారి మీ నోట ఇది ప్రేక్షకుల కోసం, స్వామి కోసం, మా అందరి కోసం, అదివో అల్లదివో ఒక్క పల్లవి చరణం అయినా సరే. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదిహో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదిహో శ్రీహరివాసము. శ్రీహరివాసము, శ్రీహరివాసము. అదివో
సుదీర్ఘమైన మీ ప్రయాణం నుండి కొన్ని అనుభవాలని ఈరోజు పంచుకునే భాగ్యం మాకు కలిగించారు, వినే భాగ్యాన్ని. నిజంగా మీ అనుభవాలని, స్వామితో మీకుండే అనుబంధాన్ని విని మేము తరించాం. డాక్టర్ శోభారాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. నమో నారాయణ. ఇది ఇవాల్టి